ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు మనకి 6 ఉన్నారు నామినేషన్ ఆల్రెడీ మనం మాడుకున్నాం. డేంజర్ జోన్ లో 3 ఉన్నారు, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. సో మిగతా 3 సమ్మర్ ఓకే ఓకే అంటే ఓకే అని ఎందుకన్నా చూడండి. గౌతమ్ టాప్ లో ఉన్నాడు, సేవ్ అయ్యే ఛాన్స్లు హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ యష్మి ఉంది, యష్మి కూడా సేవ్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. నెక్స్ట్ తేజ ఉన్నాడు, సేవ్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి మనకి అన్అఫిషియల్ సైట్ లో కనిపించేది. ఇప్పుడు అన్అఫిషియల్ సైట్ లో కనపడింది అఫిషియల్ పోలింగ్ ఆర్ మిస్డ్ కాల్ డేటా ఉన్నది ఏంటనేది మనం చూద్దాం. సమ్మర్ గౌతమ్ టాప్ లో ఉన్నాడు, మిగతా 5 డేంజర్ జోన్ అనుకుందాం. అనుకుంటే సినారియో ఆఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ ని ఎలా చేస్తారంటే ఆర్డర్ బై ఆర్డర్ చేయరు. సో వాళ్ళు ఎవరు ముందు సేవ్ అయ్యాడు అనేది పెట్టేసుకుంటారు. సపోజ్ ఫస్ట్ లోనే విష్ణుప్రియ సేవ్ అయింది అనుకుందాం, విష్ణుప్రియ సేవ్ అయింది. అప్పుడు బాటమ్ లో ఎవరు 3 ఉంటారు? అవినాష్, పృథ్వీ, తేజ ఉంటారు. లేదా అవినాష్, పృథ్వీ, యష్మి కూడా ఉండొచ్చు. లేదు తేజనే ఫస్ట్ సేవ్ చేశారు, గౌతమ్ ని సేవ్ చేశారు, అవినాష్ ని సేవ్ చేశారు అనుకో, విష్ణు, యష్మి, పృథ్వీ 3 ఉంటారు. ఇలా కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ ఎట్లుంటాయి, టాప్ 3 బాటమ్ అనేది ఎలా తీస్తారు? ఏది నేను అన్నది 5 డేంజర్ జోన్ లో ఉంటే అంటున్నా. 5 డేంజర్ జోన్ లో లేరు, మనం అనుకున్నట్టు అఫీషియల్ ఓటింగ్ కూడా అలాగే జరిగిందంటే వాళ్ళ 3 సేవ్ ఉంటారు. వాళ్ళ 3 సేవ్ ఉంటే నెక్స్ట్ 3ని పెడతారు. సపోజ్ ఇక్కడ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే తేజ, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు ఎలిమినేషన్ లో, నబీల్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేసుకుంటాడు? పృథ్వీని సేవ్ చేసుకుంటాడు. అప్పుడు విష్ణుప్రియ, తేజ ఇద్దరు డేంజర్ జోన్కి వెళ్తారు. అప్పుడు తేజ అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, విష్ణుప్రియ అయినా ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే తేజ అది ఫుల్ఫిల్ అయిపోయింది, తేజ వాళ్ళ మదర్ వచ్చారు, ఫుల్ఫిల్ అయిపోయింది, అక్కడతో అయిపోయింది. బిగ్ బాస్ కాల్ తీసుకుంటారు, ఎందుకంటే ఈక్వల్ పర్సంటేజ్ అందరు ఉన్నారు కాబట్టి. ఇది కూడా ఉంది. ఇంకొక కాంబినేషన్ లో మీకు యష్మి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళు ఉన్నారు అనుకుందాం, తేజ ఉన్నాడు అనుకుందాం, విష్ణుప్రియ లేదనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా యష్మినా, పృథ్వీనా కాపాడుతాడు నబీల్ యూజ్ చేస్తాడు పాస్. ఎందుకంటే యష్మి సపోర్ట్ చేసింది నబీల్ కి ఎవిక్షన్ ప్రీ పాస్ రావాలని. ప్లస్ యష్మి నబీల్ ఎగ్ వేయకుండా చాలాసేపు ఫైట్ చేసింది తేజతో. తేజ నబీల్ ఎగ్ వెళ్ళిపోయినా పర్లేదు అన్నాడు. సో కాబట్టి నబీల్కి ఎలా ఉంటుంది, నాకు సపోర్ట్ చేసింది యష్మి, నన్ను ముందుకు తీసుకెళ్ళి యష్మి వల్ల కూడా నాకు ఎవిక్షన్ ప్రీ పాస్ వచ్చిందని యష్మిని పిక్ చేసుకుంటాడు. యష్మి, తేజ, విష్ణుప్రియ ఉంటే. సో ఒకవేళ యష్మి, తేజ, పృథ్వీ ఉన్నా కూడా ఆలోచిస్తాడు. అంటే నేననేది ఏంటంటే నబీల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎవిక్షన్ ప్రీ పాస్ తనకు వాడకుండా ఈ వారం వాడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం వాడనని చెప్పాడు, లేదు సార్ నేను నెక్స్ట్ వీక్ వాడతా అన్నాడు. నెక్స్ట్ వీక్ వాడతా అని ఖచ్చితంగా అన్నాడు. అంటే వాడాలని రూల్ లేదు. నాగార్జున గారు అదే చెప్తారు, నీకు వాడుకోవాలనుకుంటే నువ్వు దాచుకో, ఫైనల్ వరకు వెళ్ళాలనుకుంటే. లేదు ఇప్పుడు ఎవరినైనా జెన్యున్ గా నువ్వు కాపాడాలనుకుంటున్నావు, మోటివేట్ చేస్తారు. వీళ్ళల్లో జెన్యున్ ప్లేయర్ ఎవరు కనపడట్లేదా నీకు, వాళ్ళని చూసి కాపాడుకో అని ఇంటిస్తారు. అంటే పృథ్వీని కాపాడుకో, లేదంటే యష్మిని కాపాడుకో. యష్మిని పెడితే అంటే యష్మి, పృథ్వీ కాంబినేషన్ పెట్టరు, ఐదర్ యష్మిని అని పెడతారు, యష్మి విష్ణు ఆర్ పృథ్వీ విష్ణు. ఈ కాంబినేషన్ లో ఎవరిని కాపాడుతా అంటే విష్ణుప్రియని అయితే కాపాడు నబీలు, డౌటే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నామినేట్ చేసింది అది ఉంది. ఇంకా సమ్మర్ విష్ణుప్రియ ఎక్కడో పృథ్వీతోనే ఉంటుంది, నాతో ఉండట్లేదు అని కూడా అన్నాడు కదా డైలాగ్. అంత మింగిల్ ఎవరితోనూ అవ్వట్లేదు నువ్వు హౌస్ లో అని కూడా అన్నాడు. బట్ యష్మి గేమ్ పరంగా బాగా ఆడుతుంది, అందరితో ఉంటుంది, ప్లస్ నబీల్తో ఎక్కువగా ఉంటుంది. నబీల్ గేమ్ ని మెచ్చుకుంది 2-3 సార్లు. నువ్వు భలే ఫ్యూచర్ ఆలోచించేస్తావు అబ్బా, అన్ని కూడా భలే ఆడుతావు, నువ్వు నాకు నచ్చుతున్నావు అంది. సో ఇవన్నీ నబీల్ బ్రెయిన్ లో ఉంటాయి. ఏది ఏమైనా పొగిడితే బాగుంటది కదా. ఇప్పుడు మీరు బాగున్నారు, ఎల్లో డ్రెస్ అదిరిపోయింది మీకు, అది వచ్చేసారా నవ్వారు. సో అలాగే అనమాట, కొద్దిగా ఉంటది మనసులో. సార్ ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్నప్పుడల్లా నేను గుర్తొస్తూ ఉంటా, మూర్తి సార్కి బాగా నచ్చింది ఈ డ్రెస్ అని. అట్లా పొగిడితే ఏంటంటే గుర్తుండిపోతాడు. యష్మి నన్ను అంది 2-3 సార్లు అంది, నేను బాగా ఆడుతున్నా అని గుర్తుండిపోద్ది. సమ్మర్ ఆ పాయింట్ లో ఎట్ ది టైం వెళ్ళిపోతుంది హౌస్ లోంచి అన్నప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్ లో ఉంటది ఈ పాయింట్, అందుకే చెప్పేది.
సో ఆ టైంలో సేవ్ చేయొచ్చు యష్మిని నబీల్. అంటే కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ ఎలా ఉంటాయనే చెప్తున్నా మీరు. యష్మి విష్ణుప్రియ ఉంటే యష్మిని కాపాడుతాడు, పృథ్వీ విష్ణుప్రియ ఉంటే పృథ్వీని కాపాడుతాడు, తేజ పృథ్వీ విష్ణుప్రియ ఉంటే పృథ్వీని కాపాడుకుంటాడు, లేదు తేజ యష్మి విష్ణుప్రియ ఉంటే యష్మిని కాపాడుతాడు, లేదు లాస్ట్ లో తేజ యష్మి ఉంటే యష్మినే కాపాడుతాడు. సో తేజ ఎలిమినేట్ అయిపోతాడు. సో మీకు సేవింగ్ ఆర్డర్ బట్టి బాటమ్ 2 ఎవరు వస్తారనే దాన్ని బట్టి ఉంటది. ఏది 5 డేంజర్ జోన్ లో ఉంటే. సో 5 లేరు, సపోజ్ 3 ఉన్నారు అనుకుందాం, అవినాష్ పృథ్వీ విష్ణుప్రియ. సో అవినాష్నా పృథ్వీనా అని ఆలోచిస్తాడు. అవినాష్కి ఆల్రెడీ నేను మెగా చీఫ్ ఇచ్చాను, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఉంది, కాపాడితే నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్ సేవ్ అవుతాడు. ఆ రకంగా అవినాష్ని కాపాడుకోవచ్చు. అప్పుడు అంటే తను ఎలా ఉంటున్నాడు అంటే లాస్ట్ టైం యష్మిని కాపాడదాం అనుకున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే యష్మిని కాపాడతానని లాస్ట్ టైం పాస్ యూజ్ చేద్దాం అనుకున్నాడు యష్మికి, కానీ సమ్మోర్ యష్మికి గ్రీన్ వస్తుందని గెస్ చేసాడు. యష్మికి గ్రీన్ వస్తుంది గ్యారంటీ, డౌట్ లేదు, నాకు తెలుసు, సెన్స్ తెలుసు అంటే ప్రేరణ కూడా అదే అంది వెనక నుంచి. నేను కూడా అదే అనుకున్నా, యష్మి సేవ్ అవుతుందనే అనుకున్నా నేను అన్నాడు. సో అందుకని చెప్పి నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్ 9 వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సినారియోలో యష్మి తేజ ఉంటే తేజ వెళ్ళిపోతాడని తెలుసు, అర్థమైపోద్ది. మరి అప్పుడు యష్మికి వాడతాడా లేదా అనేది కూడా చూసుకోవాలి. లేదు డౌట్ ఉంది, తేజకి ఎక్కడో సమ్ సింపతి వర్కౌట్ అయింది, నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేసాడు, వర్కౌట్ అయింది, మేబీ ఏమన్నా తేజ సేవ్ అవుతాడేమో, యష్మి వెళ్ళిపోద్దేమో అని యష్మికి వాడితే తేజ వెళ్ళిపోతాడు. లేదు వీళ్ళిద్దరు లేరు, గొడవ లేదు, పృథ్వీ విష్ణుయే ఇద్దరు ఉన్నారు అనుకోండి, పృథ్వీని కాపాడితే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోద్ది. సో విష్ణుప్రియ అయితే డేంజర్ అంటే డేంజర్ బెల్, డీప్ డేంజర్. ఏ కాంబినేషన్ వేసుకున్నా విష్ణుప్రియ రావాల్సిందే అన్నట్టు ఉంది, బాటమ్ లో ఉంది కాబట్టి. విష్ణుప్రియ యష్మి, విష్ణుప్రియ పృథ్వీ, విష్ణుప్రియ అవినాష్, ఏ కాంబినేషన్ వేసినా విష్ణుప్రియ కామన్ గానే కనబడుతుంది నాకైతే. సో వీళ్ళిద్దరు ఒకవేళ ఉంటే నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది కీ రోల్ ఎలిమినేషన్ లో. అందరికి ట్విస్ట్ ఇచ్చి నబీల్ విష్ణుప్రియని కాపాడాడు అనుకోండి, పక్కన ఎవరుంటే వాళ్ళు అవుట్. ఎందుకు విష్ణుప్రియని కాపాడాలి? సమ్మర్ ఏమన్నా విష్ణుప్రియ ఫ్యాన్స్ నాకు ఓటేస్తారు, ఇంత లాంగ్ థింకింగ్ చేస్తే నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ నామినేషన్ లో రాకపోతే విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ మనకు ఓటేసి మనల్ని ముందుకు తీసుకెళ్తారు, ఇంత క్యాల్కులేట్ చేస్తే నబీల్ ట్విస్ట్ ఇవ్వచ్చు. బట్ చేయడాన్ని నేను అనుకుంటున్నా. సో సమ్మర్ ఎలాగైనా కూడా విష్ణుప్రియకి అయితే డేంజర్ అండ్ డేంజర్ బెల్సే కనబడుతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు సినారియో కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ చూసుకుంటే విష్ణుప్రియతో పాటు ఎవరున్నా కూడా నబీల్ ఒకవేళ ట్విస్ట్ ఇచ్చి విష్ణుప్రియని సేవ్ చేస్తే సేవ్ అవుతుంది, లేదంటే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. అదంతా కూడా నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గ్యారంటీగా యూజ్ చేస్తేనే ఉంటుంది, సో యూజ్ చేయకపోతే ఉండదు. అయితే చూద్దాం, పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతుందా? పెళ్లి ఆగిపోదు, పెళ్లి పీటలు అంటే పెళ్లి అనేది డిఫరెంట్. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా, వాళ్ళే మాల్దీవ్స్ కూడా పోదాం అనుకున్నారు కదా, సో మాల్దీవ్స్ పోతారా, పెళ్లి చేసుకుంటారా, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ అది. మనం దాన్ని మనం అక్కడ వరకు వెళ్ళాం, మనం గేమ్ వరకే మాట్లాడతాం. హౌస్ లో జరిగింది, హౌస్ లో వాళ్ళ ఫాదర్ అన్నారు, పృథ్వీ వాళ్ళ మదర్ అంది కాబట్టి మనం డిస్కషన్ లో మాట్లాడుతున్నాం. వాళ్ళు అనకపోతే అసలు మాట్లాడడం అవసరమే లేదు మనకి, ఇంతవరకు మాట్లాడలేదు కదా, పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడలేం మనం. సో ట్రాక్ గురించే మాట్లాడాం. సో ఇంట్రెస్టింగ్ ఉంది కనెక్షన్ అన్న దాని గురించి మాట్లాడాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇద్దరిలో లాస్ట్ లో పెడితే మాత్రం వాళ్ళిద్దరు బాగా బాధపడతారు, ఎవరు వెళ్ళిపోయినా కూడా. అదేంటి నేను సేవ్ అయితే తను వెళ్ళిపోద్ది, పాస్ వాడద్దు అంటాడు పృథ్వీ నబీల్ ని. ఇక్కడ ఇంకొకటి సినారియో కూడా ఉంది, మనం మర్చిపోయాం. పృథ్వీకి వాడుతుంటే వద్దంటాడు, నువ్వు వాడద్దు బ్రదర్, నాకు వాడద్దు, ఎందుకంటే ఆడియన్స్ సేవ్ చేస్తూ ఉందాం, లేదంటే వెళ్ళిపోదాం, ఇలా ఉంటది పృథ్వీ వాదన. సో మరి ఆ సినారియో అనేది మనం చూడాలి, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.